ఈరోజు మనం బైబిల్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. నిన్నటి వీడియోలో మనం క్రొత్త నిబంధనను స్టార్ట్ చేసాం, వాటిని డివిజన్ చేసాం. ఈరోజు ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సువార్తలు. సువార్తలు ఏంటంటే 4. ఆ 4 ఏంటంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి యూదుల కొరకు రాశాడు. రాజుగా యేసును చూపాడు. ఈవెంట్స్ ఒక ఆర్డర్లో రాశాడు. అందుకే మార్కు సువార్త తర్వాతనే రాయబడినప్పటికీ ఇది ఫస్ట్ బుక్గా అచ్చువేశారు. సెకండ్ మార్కు రోమన్స్ కొరకు ఇది రాశారు. ఒక శ్రమ సేవకుడిగా యేసును చూపాడు. ఈవెంట్స్ ఆర్డర్లో రాయలేదు, సో అందరికంటే ఫస్ట్ రాసినప్పటికీ ఫస్ట్ బుక్గా అచ్చువేయలేదు. థర్డ్ వన్ వచ్చేసి లూకా అన్యుల కొరకు రాశాడు. మనుష్య కుమారునిగా యేసుని చూపాడు. మ్యాక్సిమం ఈవెంట్స్ అన్ని రికార్డ్ చేశాడు. ఫోర్త్ వన్ యోహాను అందరి కొరకు రాశాడు. యేసు డివినిటీను హైలైట్ చేస్తూ దీన్ని రాశాడు. మత్తయి, మార్కు, లూకా సువార్తలను సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. వీటిని సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు. సమ దృక్పథ సువార్తలు అంటే కొన్ని ఈవెంట్స్ ఈ మూడిటిలో కనబడతాయి. జాన్ ఒక్కరే డిఫరెంట్ ఈవెంట్స్ అనేకం రికార్డ్ చేశారు. రేపు వచ్చే వీడియోలో మరిన్ని విషయాలను తెలుసుకుందాం.